ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కాదు? ఈరోజు కూడా యేసయ్య మాట వెంట సిద్ధపడుతున్నారు కాదు? మనందరం యేసయ్య కోసం ఈరోజు ఆయన మాట కోసం కనిపెట్టుకుందాం. ఈరోజు అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు. శక్తివంతమైన తన వాక్కును మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన తన ప్రభావంతో నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. జాగ్రత్తగా మనం దేవుని మాట వింటాం. అందరం కూడా తలలో వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో వీళ్ళు అల్లల్లాడమని తండ్రి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా, మా మధ్యలో సంచరించమని తండ్రి. మా బ్రతుకు గాఢంధకారంలో మీరు ఉదయించమని తండ్రి. మా చీకటి కోణంలో ఉదయించమని తండ్రి. నిరాశ కోణంలో ఉదయించమని తండ్రి. నిస్పృహ కోణంలో ఉదయించమని తండ్రి. మీరు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతం చేసే దేవుడు మీరయ్యా. ఆశ్చర్యక చేసే రక్షకుడు మీరయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. జీవం ఇచ్చే తండ్రి మీరయ్యా. ధైర్యం ఇచ్చే తండ్రి మీరయ్యా. కృప చూపించే దేవుడు మీరయ్యా. యేసయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. మా మధ్యలో రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం. యేసు క్రీస్తు నామములో తండ్రి, అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్యకరం జరుగును గాక. మీ వాక్కు బయలుదేరిన తోడనే వెలుగు కలుగును గాక తండ్రి. వెలుగు కలుగును గాక తండ్రి. కృపతో నడిపించి బలప సహాయం చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. బైబిల్ తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పౌలు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎవ్వరు, ఏ సేవకుడు ఇవ్వలేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటున్నాను. చాలామంది డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. చాలామంది మీ ఉన్నత స్థితిలో బ్రతకడం ఎలాగో నేర్చుకుంటాం. ఉన్నత స్థాయికి ఎక్కడం ఎలాగో నేర్చుకుంటున్నాం కదా. కొంతమంది గొప్ప స్టార్స్ ఎలా కావాలో నేర్చుకుంటా ఉన్నారు. కొంతమంది ఎలా గేమ్ ఆడాలో, కొంతమంది ఒలింపిక్ గేమ్స్కి ఎలా వెళ్ళాలి, కొంతమంది మరి అందరికంటే ఒక సూపర్ స్టార్ ఎలా ఎదగాలి అనేటువంటి ఆలోచనల్లో ఒకరిని చూసి ఒకరు పైకే పై వాటిని వెతుకుతుంటాం చాలాసార్లు. కానీ పైవాడైన పౌలు, సౌలుగా ఉన్నప్పుడు తను ఎంతో పైవాడు. ఆ దేశంలో సైన్యాధిపతి, ఆ దేశంలో ఒక సన్హెడ్ లాంటి పార్లమెంటు సభకు ఒక అధ్యక్షుడు, అందరూ కోరదగినటువంటి వాడు, అందరూ కనులెత్తి చూడగలిగేంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ ఆయన ఏమంటాడంటే, నేను ఏ స్థితిలోనైనా ఉండటం, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను. ఏ స్థితి నాకు ఇచ్చిన దేవుడు, ప్రభువా నేను నీ సేవకు వచ్చాను కాబట్టి నాకు ఉన్నతమైన స్థితి ఇవ్వు. నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఎప్పుడు ఆకలి కాకూడదు, నాకు ఎప్పుడు కష్టం రాకూడదు, నాకు ఎప్పుడు శ్రమ రాకూడదు. నిన్ను నమ్ముకున్న బిడ్డలు, సింహ పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ నా పిల్లలకి ఏది కొదువై ఉండదు అన్నావు కదా. కాబట్టి కొదువ లేని స్థితి అని చెప్పేసి నాకు అవన్నీ కావాలి ప్రభువా. నాకే కష్టం రాకూడదు, నాకే శ్రమ రాకూడదు, ఏ దుఃఖం రాకూడదు, ఓటమి రాకూడదు, నా జీవితంలో బాధలు కన్నీళ్ళు రాకూడదు ప్రభా. నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి ప్రభా. కాబట్టి తండ్రి నన్ను ఆస్వాదించు అని చెప్పేసి, నాకు తక్కువైతే నేను బ్రతకలేనయ్యా, రోగం వస్తే బ్రతకలేనయ్యా, బలహీనత వస్తే బ్రతకలేనయ్యా, కరువు వస్తే బ్రతకలేనయ్యా, అయ్యా ఇవన్నీ రానివద్దాయని మరి ఆటోమేటిక్గా మనం ప్రార్థన చేస్తాం. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఏ స్థితి వచ్చినా సరే ఆ స్థితిలో బ్రతకటం నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లర్నింగ్. ఏం నేర్చుకుంటున్నానంటే, ఏ స్థితి నాకు వచ్చినా బ్రతకటానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని కూడా కట్టుకొని, ఏ స్థితి దేవుడు నాకు ఇచ్చినా ఇమ్మీడియట్గా అక్కడ ఎటువంటి ఏడుపు లేకుండా, దుఃఖం లేకుండా, ఎటువంటి సణుగులు లేకుండా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా ఇచ్చావు, ఎందుకు ఇలా చేసావు అని దేవుడిని అడగకుండా మరి సంతృప్తి కలిగి బ్రతకటానికి కావాల్సినటువంటి సిద్ధపాటును కలిగి నేను ఈ రోజున జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి వచ్చినా నేర్చుకున్నాను ఎలా బ్రతకాలి. నీళ్ళలో ఉంటే ఎలా నేర్చుకోవాలి, భూమి మీద ఉంటే ఎలా బ్రతకాలి, సేవ ఒకళ్ళు నీళ్ళలో చేయాలంటే ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో ఈ రోజున మనకున్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి చాలాసార్లు సణుక్కుంటాం, గొణుక్కుంటాం, బాధపడతాం. ప్రభా ఎందుకు నాకు ఈ కష్టం ప్రభా, ఎవరికి లేని కష్టం నాకు ఎందుకు ప్రభా, ఇంతమంది సేవకులు ఉన్నారు, నాకున్న కష్టం ఎవరికి లేదే,
నాకున్న శ్రమ ఎవరికి లేదే, నాకున్న పోరాటం ఎవరికి లేదే, నాకున్న బాధ ఎవరికి లేదే ప్రభా, ఎందుకు నాకు ఈ కష్టం ప్రభా. చాలాసార్లు మనం ఇలాగ అనుకుంటాం. నో ప్రియ దేవుని బిడ్డ, పౌలు అయితే అలా అనలేదు. అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నా అక్కడ నేను మరి సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సన్నివేశం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, పౌలు చివరి యాత్రలో ఆయన్ని కట్టి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ దోణిలో భయంకర తుఫాను చెలరేగింది. మనం అపోస్తలుల కార్యాల ఆఖరి అధ్యాయాలు మనం చూసుకుంటే, అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 20 నుంచి చదువుకుంటాం. కొన్ని దినముల సూర్యుడైనను నక్షత్రములైనను కనబడని పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా లేకపోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండిన ఎడల ఇప్పుడు హానియు నష్టము కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా, భయపడుకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ వృద్ధాప్య కాలంలో ఉన్నాడు ఆయన. శక్తి క్షీణించిపోయింది ఆయనకి. మరి ఎంతో కాలం జైల్లో ఉన్నాడు. అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి, వాళ్ళు ఏదో మాట్లాడి వీళ్ళు ఏదో మాట్లాడి మనసంతా గాయమైపోయింది. ఎవరన్నా ఒక్కసారి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే గుండె బద్దలైపోద్ది. అయ్యో, ఇంత సేవ చేశాను, ఇంతగా నేను ప్రయాసపడ్డాను, ఇంతగా కష్టపడ్డాను, ఏంటి నాకు ఇటువంటి శ్రమ వచ్చింది, ఇటువంటి కష్టం వచ్చింది, ఇటువంటి యాతన వచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఏడ్చుకుంటాం మనం కదా. ఈయనకి ఆఖరి స్థితి. అటు తిరిగి ఇటు తిరిగి, వాళ్ళు పరీక్షించి వీళ్ళు పరీక్షించి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మరి చెయ్యని నేరాలు వేసి ఆ విధంగా ఆయన నలిపి వేస్తున్నారు. ఒక పక్క చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బొండలు బిగించారు. చుట్టుపక్కలంతా సైనికులు నడుస్తున్నారు. ఓడలో ఇసిరి కొట్టారు. ఆయన ఒక మూల కూర్చొని ఉన్నాడు. తీసుకొని పోయి కైసరు ఎదుట అక్కడ పనిష్మెంట్, అక్కడ శిక్ష ఖరారు చేసుకుని తీసుకుని వద్దామని చూస్తూ ఉన్నారు. సో అటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఎక్కడ ఫేవరబుల్ కండిషన్స్ లేవు. ఒక ప్రక్కన ప్రకృతి భయంకరంగా విలయ తాండవం చేస్తాం. ప్రకృతి భయంకరమైనటువంటి ఎదురుగాలులు, సుడిగాలు, జడివాళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి భయంకర పరిస్థితుల మధ్యలో ఎవరికైనా ఎట్లుంటుందంటే, ఇంకెందుకులే బ్రతికి ఏం చేస్తావు, కాలం అయిపోయింది, వయసు అయిపోయింది, ఇంకెందుకు ఈ కష్టాలు, చచ్చిపోతే పోతుంది, అసలు ఈ శ్రమ వద్దు, తీసుకొని పోదేవుడు అన్నాను కదా. మనం అడుగుతుంటాం, తీసుకొని పోదేవుడికి చాలే పరిచయం ఎంతవరకు. కానీ ఆ స్థితిలో తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఏ నిర్ణయం అయితే తను తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని బట్టి ఏం చేస్తున్నాడో తెలుసా, అక్కడ కూడా సంతృప్తి కలిగి సువార్త చెప్పడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మనమేమంటామంటే, అద్భుతం చెయ్యి ప్రభా, నేను సువార్త చేస్తాను, అద్భుతం చెయ్యి ప్రభా, నా చుట్టుపక్కల సువార్త చెప్తాను, నేను నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉంటే నేను ఇతరులకు ఏం చెప్పగలను ప్రభా, నా బ్రతుకులో ఇన్ని కష్టాలు ఉంటే నేను ఇతరులకు ఏమని సమాధానం చెప్పగలను, దేవుడు గొప్పడని ఎలా చెప్పగలను ప్రభా అని మనం అంటాం. కానీ నేనేమంటాడు తెలుసా, ఏ స్థితిలో ఉన్నా, కట్టబడిన స్థితిలో ఉన్నా, చుట్టూ ప్రళయం చుట్టుముట్టినా, ముసురుకొని వచ్చినా, సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నా, సూర్యుడైనా చంద్రుడైనా, సొంత వాళ్ళెవరు కనబడకపోయినా, కాపాడే రాజులు అధికారులు లేకపోయినా, నా గోడు వినేవారు లేకపోయినా, ఆయన ఒకటే చెప్తున్నాడు. ఏంటి అంటే, అయ్యలారా, గత రాత్రి నాకు ఒక దూత కనబడింది. ఎవని యందు నేను ఆయన్ని సేవిస్తున్నాను, నిలబడి ఉన్నానో ఆ దేవుడు నన్ను బలపరిచాడు. ఇదిగో అయ్యలారా, మనకెవ్వరికి హాని జరగదు, మన దేవుడు హాని జరగనివ్వడు, దేవుడు హాని జరగనివ్వడు, ఎవ్వరికి హాని జరగనివ్వడు. అందరం సురక్షితంగా ఒడ్డుకు చేరబోతున్నాం, అందరం క్షేమంగా ఒడ్డుకు చేరబోతున్నాం, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పేసి సువార్త ప్రారంభిస్తున్నాడు. తను నమ్మిన దేవుని, తను నిలబెట్టిన దేవుడు, తన దేవుడు మాట్లాడే దేవుడని, తన దేవుడు ఉపద్రవంలో పలకరించే దేవుడని, తన దేవుడు నష్టములో పలకరించే దేవుడని, ధైర్యం చెప్పే దేవుడని అందరికీ ప్రకటిస్తున్నాడు. నీ దేవుడు గొప్పడితే నీకెందుకు ఈ సంఖ్యలు వచ్చాయి, నీ దేవుడు గొప్పడితే నీకెందుకు ఇంత కష్టం వచ్చిందని ఎవరైనా అడగొచ్చు. కానీ అవన్నీ ఆయన వినటం లేదు. ఒకటే చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా నాకు ఒకటి తెలుసు, సువార్త చెప్పడమే తెలుసు.
భూమి మీద చెప్తాను, నీళ్ళలో చెప్తాను, అన్ని బాగున్నా చెప్తాను, కష్టం వచ్చినా చెప్తాను, ఆహారం దొరికినా చెప్తాను, ఆకలి బాధ వచ్చినా చెప్తాను. నా పని ఒక్కటే, ఏ స్థితిలోనైనా వాక్యం చెప్పడమే నా పని, ఏ స్థితిలో ఉన్న ప్రజలు ధైర్యపరచడమే నా పని, ఏ స్థితిలో ఉన్నా దేవుడు చెప్పమన్న మాట చెప్పడమే, నడుం కట్టుకోవడమే నా పని అని చెప్పేసి ఆయన అందరికీ సువార్త చెప్పడం ప్రారంభించాడు. అందరికీ సువార్త చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి వింటున్నారు. అప్పుడు దాకా రే ఎక్కడరా మీ దేవుడు, చూడండి నేనేం చేస్తామని చంపడానికి కత్తులు పట్టుకొని నిలబడినటువంటి సైనికులు అక్కడ ఉన్నారు. అక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఎక్కేటప్పుడు పడవ ఎక్కేటప్పుడు పౌలు వాళ్ళ చేతిలో ఉన్నాడు, పౌలు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పౌలు చేతికి అందరూ అప్పగించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చేతికి అందరూ అప్పగించబడ్డారు. దేవుడు అంటున్నాడు, పౌలా నీ చేతికి అందరిని అప్పగిస్తున్నాను నేను అని చెప్పేసి. దేవుని బిడ్డ అందరిలాగా సణుక్కోలేదు, అందరిలాగా ఏడవలేదు, అందరిలాగా దుఃఖపడలేదు, అందరిలాగా ఎందుకు నాకు ఈ కర్మ అని చెప్పలేదు. ఆ పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సుడిగాలి, ఆ సముద్ర అలల సవ్వడి మధ్యలో దేవుని స్వరాన్ని జాగ్రత్తగా వింటున్నాడు ఆయన. మనమైతే కష్టాల శబ్దాలే వింటాం, శత్రువుల శబ్దాలే వింటాం. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే అదే శబ్దం ప్రతి నిమిషం రౌండ్ తిరుగుతూ ఉంటుంది మనకి. దేవుడి మాట వినబడదు. పలానోళ్ళు అలా అన్నారే, పలానోళ్ళు ఇలా అన్నారే, అయ్యో ఇలా చెప్పారే, అలా దూషించారే, ఇలా మాట్లాడారే అని చెప్పేసి అదే గుర్తు వస్తుంటుంది మనకి. కానీ పౌలుకి ఎవరు మాటలు గుర్తు రావట్లేదు. ఎంతోమంది దూషించారు, ఎంతోమంది ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కానీ ఏమి గుర్తు రావట్లేదు ఆయనకి. ఆయన ఒకటే వింటున్నాడు, ప్రభువా నీ స్వరాన్ని నాకు వినిపించాయా, ఈ స్థితిలో కూడా నేను ప్రకటిస్తానయ్యా, ఇక్కడ కూడా నేను ప్రకటిస్తానయ్యా, ఇక్కడ కూడా నాకు ఇది కూడా ఒక వేదిక కావాలి. పౌలు ఏంటో తెలుసా, ఎక్కడ నిలబడినా దాన్ని వేదికగా చేసుకుంటాడు, ప్రమాదాన్ని కూడా వేదికగా చేసుకుంటాడు, సముద్ర తరంగాలు కూడా వేదికగా చేసుకుంటాడు ఆయన, ఆకలి బాధను వేదికగా చేసుకుంటాడు ఆయన, దీనస్థితిని వేదికగా చేసుకుంటాడు ఆయన. ఆయనకు ప్లాట్ఫామ్ ప్రత్యేకంగా ఎవరో కట్టాల్సిన అవసరం లేదు, ఆయనే కట్టుకుంటాడు, ఆయనే కట్టుకుంటాడు. మొదలు పెడతారు, అయ్యలారా అమ్మలారా ఇదిగో ఇది పరిస్థితి. అందరూ ఒక అధికారి ముందు నిలబెట్టి తీసుకొని పోయి, ఇదిగో వీడు దోషయ్యా, ధర్మశాస్త్రం విరుద్ధంగా మాట్లాడుతున్నాడయ్యా, చూడయ్యా అని చెప్పేసి అంటే ఆయన మొదలు పెడతాడు నెమ్మదిగా, అమ్మలారా అయ్యలారా ఇదిగో మన పితరులు, ఇదిగో మన అబ్రహం, మన ఇస్సాకు, యాకోబు ఇలా చేశాడు, వాళ్ళలోంచి ఎలా వచ్చింది పరిస్థితి అని మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే అప్పటిదాకా వాళ్ళు ఏమేమి మాట్లాడిన వాళ్ళందరూ ఆయన వాగ్దాటికి, పరిశుద్ధాత్మతో కలిసి చేసిన ఆ బోధకు, పరిశుద్ధాత్మతో కలిసి చేసినటువంటి మాట్లాడుతున్నటువంటి అగ్ని జ్వాలమయమైన మాటలకు, శక్తివంతమైన దేవుని మాటలకు అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయేవాళ్ళు, అందరు ఇంటా ఉండేవాళ్ళు పౌలు చెప్తున్న మాటలకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్వరానికి అందరూ కూడా గప్చిపోవాల్సిందే. ఇక్కడ కూడా అంతే, అయ్యలారా ఎందుకు మీరు నేను చెప్పిన మాట ఎందుకు బయలుదేరారు, క్రేతు నుంచి ఎందుకు బయలుదేరారు, ఇప్పుడన్నా పర్లేదు, ఏం కాదు, మనకేం కాదు, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు గత రాత్రి, ఆయన స్వరాన్ని నేను విన్నాను, అందుకే సువార్త చెబుతున్నాను వినండి. సువార్త ఏం సువార్త ఇది? అందరూ అక్కడ ఏమంటున్నారు, చచ్చిపోతాం మనం, ఏదో దీవిలో కొట్టుకొని పోతాం మనం, ఏ సముద్రగాథలు కలిసిపోతాం మనం, అందరూ ఏడుస్తున్నారు, కత్తులు పట్టుకొని మార్చింగ్ చేసినటువంటి, అప్పుడు దాకా హుందాగా నిలబడినటువంటి వీరులు అందరూ కూడా ఇప్పుడు గజగజ వణికిపోతా, ఏం చేయాలి, అయ్యో నా కుటుంబం, అయ్యో నా పిల్లలని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో శుభవార్త మోసుకొని పోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా, ఎక్కడైనా, ఏ ప్రమాదంలోనైనా, ఏ కష్టంలోనైనా నేర్చుకున్నాడు ఏడవటం కాదు, నేర్చుకున్నాడు సణుక్కోవటం కాదు, నేర్చుకున్నాడు బాధపడటం కాదు, నేర్చుకున్నాడు కుమిలిపోవటం కాదు, నేర్చుకున్నాడు నిట్టూరు విడవటం కాదు, సువార్త చెప్పడం నేర్చుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ఆమేన్. ఇదే మనం నేర్చుకోవాలి. రౌడీల మధ్యలో, గుండాల మధ్యలో, కష్టపెట్టే వాళ్ళ మధ్యలో, దుఃఖపెట్టే వాళ్ళ మధ్యలో, వెన్ను పొడిపడిచే వాళ్ళ మధ్యలో, శ్రమల మధ్యలో ఏం చేయాలి తెలుసా? మన నోట ఏముండాలి? మనం నేర్చుకోవాలి. సువార్త చెప్పాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్త చెప్పాలి ఇక్కడ. ఆయన అన్నాడు, ఏ స్థితిలో ఉండా నేను బ్రతకడం నేర్చుకుంటున్నాను, నాకు ప్రభు కోసం. ఎలా బ్రతకడం? నా కోసం కాదు, నా ప్రభు కోసం బ్రతకడం నేర్చుకుంటున్నాను, సువార్త కోసం బ్రతకడం నేర్చుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో తుఫానులో సువార్త ఇది, తుఫానులో సువార్త ఇది, మరణపు అంచుల్లో సువార్త ఇది, మరణపు ఆ చివరి దశలో సువార్త ఇది, కట్టబడిన స్థితిలో సువార్త ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఖ్యల చేతికే ఉన్నాయి, బొండలు కాళ్ళకు బిగిచ్చేసి ఉన్నాయి. ఆ సంఖ్యల చేతులతోనే రొట్టె విరుస్తున్నాడు, ఆ సంఖ్యల చేతులతోనే అందరికి పంచి పెడుతున్నాడు, ఆ సంఖ్యల చేతులతోనే అందరిని వెన్నుతట్టి ధైర్యపరుస్తున్నాడు, ఆ సంఖ్యల చేతులతోనే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అయ్యలారా అంటూ వాళ్ళని బతిమాలుకుంటున్నాడు. ఏం కాదు మనకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఈ ఓడలో ఉంటేనే తప్ప మీరు ఎవరు బతికి బట్ట కట్టలేరు.
బయటపడలేరు. ఓడలో ఉంటేనే. ఇంతకుముందు వాళ్ళంతా పౌలా అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడదు, కూర్చో ఇక్కడ కమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు సువార్త చెప్పడం ప్రారంభించిన వెంటనే అంటున్నాడు, ఈయన కమాండ్ చేస్తున్నాడు, వాళ్ళకి కమాండర్స్కే కమాండ్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అధికారులకే కమాండ్ చేస్తున్నాడు, ఇదిగో సైనికులారా మీరు కానీ వెళ్ళిపోవాలని చూస్తున్నారు, వాడ నావికులారా వెళ్ళిపోవాలని చూస్తున్నారు, కెప్టెన్స్ స్టే హియర్. ఇక్కడ కానీ ఉండకపోతే, ఇక్కడ కానీ మీ ఈ ధోనిలో ఉండకపోతే మీకు ఏ మాత్రం కూడా, మీకు పొరపాటును కూడా మరి బ్రతికే ఛాన్స్ లేదు. ఇక్కడ ఉంటేనే దేవుడు బ్రతికిస్తాడు. ఓడలో ఉన్నవారు మాత్రమే బ్రతుకుతారు, మిగతా ఎవరు బ్రతుకురని వాళ్ళ జీవాన్ని గురించి, వాళ్ళ ప్రాణాన్ని గురించి, వాళ్ళకున్నటువంటి స్థితిని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు, సువార్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడే ఉండండి, నా దేవుడు ఇక్కడే ఉండమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 276 మంది వాడ బద్దలైపోయినా సరే తల చెక్క మొక్క పట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి లెక్క చూసుకుంటే అందరూ ఒకేలాగా ఉన్నారు. అందరూ కూడా మరి ఒక్కరు కూడా తప్పిపోకుండా వచ్చారు. దేవుని ఆజ్ఞ నెరవేర్చబడింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ మెలితేనే ద్వీపానికి వచ్చారు. అక్కడ అందరూ కూడా చలికి గజగజగా వణుకుతూ ఉంటే ఈయన వెళ్ళి పొలాల ఎరుకు వస్తూ ఉన్నాడు. అందరికంటే ముసలోడు, అందరికంటే కట్టబడినటువంటి వాడు. సంఖ్యల మధ్య కూడా పొలాల ఎరుకు వచ్చేసి వాటిని మంట వేసి వాళ్ళందరికీ చలి కాసుకుంటూ చెప్తూ ఉన్నాడు. అందరికీ సువార్త. కొన్ని నెలలు అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ 276 మంది ఆయన చేతికి అప్పగించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఈయన ఎక్కడ పోతే అక్కడ పోవాల్సిందే, ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే, ఏం తింటే తినాల్సిందే. పెద్ద సభ కదా, 276 మంది అంటే అందులో అధికారులు ఉన్నారు, అందులో కమాండర్స్ ఉన్నారు కదా, అందులో మరి గొప్ప గొప్పలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పౌలు చేతికి అప్పగించబడ్డారు. ఇంకా వాళ్ళందరికీ సువార్త జరిగింది. అక్కడ అందరూ సువార్తను కొన్ని నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఇంకా అంతే ఉన్నారు, ఇక అక్కడంత ఆ ద్వీపంలో ఉన్నారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంతగా మనకు తృష్ణ ఉన్నప్పుడు అంతగా దేవుడు ప్రజలను అప్పగిస్తాడు మనకి. అది కరువే కావచ్చు, ఖడ్గమే కావచ్చు, అది ప్రమాదకర పరిస్థితే కావచ్చు. మనము సిద్ధపడినప్పుడు, ఆ స్థితిలో సిద్ధపడినప్పుడు, ఆ స్థితిలో ఉండటానికి ఇష్టపడినప్పుడు అనేకులు మన చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అనేక అధికారులు అప్పగించబోతూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు, నశించిపోతున్న ప్రజలను, ఉన్నతమైన వారిని, గొప్పవారిని దేవుడు అప్పగించబోతున్నాడు. చాలామంది కష్టం వస్తే పారిపోవాలని చూస్తుంటాం. ఎవరైనా ఏమన్నా అంటే దుప్పటి భుజానికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎవరైనా ఏమన్నా అంటే ఈ సేవ నేను చేయాలి, ఇక్కడ కాదు ఇంకో చోట చేస్తా. దేవుని సేవ ఇప్పుడు మనకిష్టమైన చోట చేసేది కాదు. దేవుడు మనం పొమ్మన్న చోటకి, దేవుడు మనం ఉండమన్న చోట, ప్రభా ఇక్కడ నీళ్లు లేవు ప్రభా ఉండు, నీకోసం కావాలంటే బండలు బద్దలు అవుతాయి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభా ఇక్కడ చేదు ప్రభువా, మనుషుల మాటలు చేదు ప్రభువా, కుయుక్తి పరులు ప్రభువా, అయ్యా నా వల్ల గట్ల ఇక్కడ చేయటం అంటే దేవుడు అంటాడు మారాను మధురంగా మారుస్తాను ఉండో అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కష్టం వస్తే ఇంకో సంఘానికి పారిపోతారు, ఇక్కడ శ్రమ వస్తే ఇంకో ఊరికి పారిపోతారు. అక్కడైతే భలే చేస్తా, ఇక్కడైతే భలే చేస్తా. చివరికి ఏదీ ఉండదు. చివరికి ఎవ్వరు ఈ విధంగా పారిపోయి ఒక్క చోట్ల ఒక్క సంఘాలు కూడా స్థిరంగా ఉండరు. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అది కాకపోతే అది అనేవాళ్ళు చివరికి భక్తిహీనులై తమ చంపుకుంటారు, లేదా ఎవరు నన్ను చంపేస్తారు. అదే జరుగుద్ది చివరికి విసిగిపోయాక దేవుడే వద్దు మాకని వదిలేస్తారు. ఇక అంతే, ఆ మనుషులు సరిలేరు, ఈ మనుషులు సరిలేరు కదా చెప్పేసి వదిలేస్తారు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలోనైనా అవమానకరమైన స్థితిలో కావచ్చు, దుఃఖకరమైన స్థితి కావచ్చు, బాధ పెట్టే స్థితి కావచ్చు, అక్కడ ఉండటం నేర్చుకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం, దూషించిన వాళ్ళు మొత్తం, బాధ పెట్టిన వాళ్ళు మొత్తం, అక్కడ కమాండ్ చేసిన వాళ్ళు మొత్తం నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ దోణిలో ఉండటం నిజంగా కష్టం పౌలుకి. ఆ దోణిలో ఉండటం ఎందుకు, చుట్టూ శత్రువులు ఉన్నారు, కత్తులు పట్టుకొని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు, ఎప్పుడు అవకాశం దొరికితే వేసేద్దామని చూస్తూ ఉన్నారు. దేవుడు అటువంటి ప్రజల మధ్యలో, పదునైన కత్తులు పట్టుకుని నిలబడిన ప్రజల మధ్యలో, పదునైనటువంటి ఆయుధాలు పట్టుకున్న ప్రజల మధ్యలో బ్రతికి సేవ చేయటం అంటే ఎంత కష్టం. పదునైన నాలుకలు కలిగి బాధపడుతున్నటువంటి మాటలతో బాధపడుతున్న ప్రజల మధ్యలో సేవ చేయటువంటి ఎంత కష్టం, ఎంత బాధ. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పౌలును ఒక్కడిని ఒంటరిగా చేసి ఎగతాళి చేస్తూ పగపగ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు. హేళనకారుల మధ్యలో సేవ చేయడం చాలా కష్టం. మనకు అన్నీ ఉండి, సూటు బూటు ఉండి, మంచి మైక్ ఉండి, స్టేజ్ ఉండి చేయటం అంటే చాలా బాగా చేస్తాం మనం. కానీ కష్టం వచ్చినప్పుడు, అందరికంటే హీనదిస్థితిలో ఉన్నప్పుడు, అందరికంటే మరి హీనస్థితిలో మనం తింటున్నప్పుడు, అందరికంటే తక్కువ ఇల్లు మనకు ఉన్నప్పుడు, అందరికంటే
తక్కువ మరి బట్టలు మనకున్నప్పుడు చేయగలమా పరిచర్య? కానీ పౌలు ఒకటే మాట అంటున్నాడు, అయ్యా నేను ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి తండ్రి నీ సువార్తకు సిద్ధపడతాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పెడతావు అక్కడ ఐఎమ్ రెడీ, సిద్ధంగా ఉంటాను నీ స్వరం వినటానికి, నీ స్వరాన్ని గురించి ప్రకటించడానికి, నువ్వు చెప్పిన శుభవార్త ప్రకటించడానికి, నీ సువార్త బూరగా, నీ సువార్త పత్రికగా, నీ సువార్త మరి ఆయుధంగా నేను ఉంటాను ప్రభువా అని చెప్పేసి ఆయన అంటున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏ స్థితిలోనైనా నువ్వు నన్ను దేవుడు ఎక్కడ పెట్టినా సరే పరిస్థితులు నా సువార్తను ఆపలేవు, పగవారు నా సువార్తను ఆపలేరు, ఆకలి బాధ నా సువార్తను ఆపలేదు. సుప్రియ దేవుడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడ తన గొప్ప పాత్రగా వాడుకున్నాడు, ఉన్నతమైనటువంటి పాత్రగా దేవుడు నిలబెట్టుకున్నాడు, ఆశ్చర్యకరమైన పాత్ర నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది ఈ రోజులు పారిపోవటం నాకు తెలుసు, అనేక మంది. సో ఆ విధంగా పారిపోయేటటువంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా గొప్ప పరిచయం చేయలేరు. కండిషన్స్ అన్నీ బాగుంటే సువార్త చెప్తానంటే అందరూ చెప్తారు, కానీ నిజమైన సేవకుడు ఎవరు అంటే ఏ స్థితిలోనైనా ఎక్కడైనా నేను విశ్వాసిగా కొనసాగుతానయ్యా, ఎక్కడ ఉంచుతావు అక్కడ ప్రభా, ఎంత పెద్ద కష్టం వచ్చిన ప్రభా నీకు అప్పగించుకుంటానయ్యా అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుడు వాళ్ళ దీనస్థితిని కటాక్షించి వాళ్ళని చూస్తాడు. వీళ్ళు సరిగ్గా నా కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నారా లేదా, నా కోసం జీవించడానికి ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పేసి చూస్తాడు. సరిగ్గా చూసి ఆ తరువాత వాళ్ళ చేతికి అనేక మందిని అప్పగిస్తాడు. ఎవరిని? దూషించిన వారిని, అపహసించిన వారిని, హేళన చేసినటువంటి వాళ్ళని, చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళని, కత్తిపట్టినటువంటి వాళ్ళని అందరినీ అప్పగిస్తాడు మన చేతికి. ఇప్పుడు మనం చెబితే వాళ్ళు వినాల్సిందే, మన మాట చొప్పున వినాల్సిందే. అమ్మా నువ్వేం చెప్తావు చెప్పమ్మా, అయ్యా నువ్వేం చెప్తావు చెప్పాయి, అమ్మా నువ్వేం చెప్తావు చెప్పాయి. ఒకసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, ప్రసన్నమ్మా నా కోసం ప్రార్థన, నేను బతకలేకపోతున్నానమ్మా అని ఆయాసపడుకుంటూ వచ్చింది ఒక ఆమె. వాళ్ళ ఆయన తీసుకుని పిల్లలు తీసుకుని పరిగెత్తుకొని వచ్చేసి ఆమె కళ్ళల్లోకి చూశాను నేను. నాకు గుండెల్లో లోపల రక్తం కారిపోతున్నట్టు అనిపించింది, నాకు గుండె బద్దలైపోయి బ్లడ్ కారిపోతున్నట్టు అనిపించేసి. కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల కిందట అదే స్త్రీ వ్యతిరేకంగా లేచి నా జీవితంలో పెన్ను గాలి సృష్టించి భయంకరమైనటువంటి యాతన సృష్టించి నిద్ర లేకుండా అన్నం లేకుండా కుమిలిపోయేటట్టుగా పచ్చి బూతులు తిట్టి, అసలు నోటితో చెప్పలేం అంత భయంకరమైన బూతులు తిట్టి పరిచయని చిన్నాభిన్నం చేయడానికి అందరినీ నా మీద తీసుకొచ్చి చిన్నాభిన్నం చేసినట్టు ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ. కానీ నేను ఎప్పుడు మౌనంగా ఉన్నాను, ఎప్పుడు నా జీవితంలో దేవుని వైపు కనిపెట్టుకొని కాసుకొని ఉన్నాను. మీరు నమ్మండి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తేనే అవుతుంది అక్కడ. నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరమ్మా ప్రార్థన, నువ్వేం చెబితే అది చేస్తానమ్మా. భర్త మోకరించేసి, భార్య మోకరించేసింది, పిల్లలు మోకరించేశారు, బంధువులు మోకరించేశారు, ఒక సమూహంగా వచ్చి పడ్డారు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి నాకు. నేను అసలు ఎట్లా దేవుని కృతజ్ఞత చెల్లించాలి నాకు అర్థం కావట్లా, ఎట్లా ఆమె కోసం ప్రార్థించాలి నాకు అర్థం కావట్లా. ఒకప్పుడు పలికిన మాటలు ఒక మనిషిని కాబట్టి నాకు రింగుమంటున్నాయి, ఒకప్పుడు దూషించినట్టు ఆ చెడ్డ మాటలు అసలు మామూలు మాటలు కాదు, అసలు చెప్పలే. అవన్నీ గుర్తొచ్చినాయి, కళ్ళలో నీళ్లు గారిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డాక్టర్లు చెప్పారు నువ్వు చచ్చిపోవు, బ్రతుకుతావు, నువ్వు చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాను, దేవుడు అలాగే నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, ధైర్యపరిచాడు. వాళ్ళని ధైర్యపరచక నాకు ఎక్కడలేని సంతోషం, ఇంకా ఎక్కడలేని ఆనందం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓర్చుకో కొద్ది రోజులు. చుట్టూ శత్రువులు ఉన్నారా, చుట్టూ కత్తి పట్టుకుని ఉన్నారా జనాలు, నేను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారా, నేను గుండెని గాయం చేసేవాళ్ళు ఉన్నారా, నేను యాతన పెట్టేవాళ్ళు ఉన్నారా? ఒకటే చెప్పు, ఈ స్థితిలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను ప్రభా, ఈ స్థితిలో సమృద్ధిగా సంతృప్తి కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, ఈ స్థితిలో థ్యాంక్ యూ దేవా, నన్ను నమ్మి నాకు ఈ స్థితి ఇచ్చావు, ఈ స్థితి నేనైతే మార్చగలనని, ఈ ప్రజలు నేనైతే మార్చగలనని, ఈ కష్టాల సుడిగుండంలో శ్రమల సుడిగుండంలో నేనైతే వీళ్ళందరూ నడిపించగలనని నన్ను నమ్మి ఇక్కడ తీసుకొచ్చావయ్యా, నన్ను నమ్మి ఇంతమంది అధికారులు నా చేతికి ఇచ్చావయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఉండటానికి నాకు శక్తిని దయచేయి, ఉండటానికి నాకు కృప దయచేయి, ఇక్కడ నిలబడి సంతృప్తిగా బ్రతకడానికి నాకు ధైర్యం దయచేయి, నాకు బలము దయచేయి, నాకు ఆదరణ దయచేయి ప్రభా.
ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేయడం మొదలు పెడతాము, ప్రియ దేవుని బిడ్డ, తెలియకుండానే అన్నోయింగ్లీ దేవుడు అందరిని మన చేతికి అప్పగించబోతున్నాడు. తన ప్రశస్తమైన స్వరాన్ని, తన ప్రశస్తమైనటువంటి శక్తివంతమైన శుభవార్త స్వరాన్ని నీ చెవుల్లో ఆయన ప్రతిధ్వనింప చేయబోతున్నాడు. ఆకాశం నుంచి ఒక శుభవార్తను పంపించబోతున్నాడు. మరణాన్ని కొట్టివేసేటువంటి సువార్త. ఈ లోకపు సూర్యుడు మూసుకొని పోయినా, చంద్రుడు కనబడకుండా పోయినా, నక్షత్రాలు దాగి ఉన్న చిన్న దోణి, మహాసముద్రంలో చిన్న దోణిలాగా నీ జీవితం సాగిపోతున్నా, వాళ్ళ మధ్యలో దేవుడిని ఒక అధికారిగా చేయబోతున్నాడు. అక్కడ వాళ్ళందరినీ చేతికి అప్పగించబోతున్నాడు. నీ ప్రాణానికి హాని లేకుండా దేవుడు చేయబోతున్నాడు. నీతో పాటు ఉన్న వారందరికీ హాని లేకుండా చేయబోతూ ఉన్నాడు. వారందరినీ నీ చేతికి అప్పగించబోతున్నాడు. మరణపు ముళ్ళు విరిచివేయబోతున్నాడు. శుభవార్త, అంత పెద్ద భయంకర తుఫానులో జీవాన్ని గుర్చిన వార్త ప్రకటించడానికి, జీవాన్ని గుర్చిన ఒక ప్రకటన చేయడానికి, జీవాన్ని గుర్చినటువంటి ఒక అద్భుతమైన ప్రకటన చేయడానికి దేవుడిని ఒక ప్రతినిధిగా వాడుకోబోతూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రతినిధిగా చేయబోతున్నాడు. నీ నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి ప్రజలు నిలబడబోతున్నారు. నువ్వే దిగులు పడిపోయి, నువ్వే కష్టపడిపోయి, నువ్వే అందరికంటే ముందు బెంబేలు పడిపోతే ఎవరిని దేవుడు వాడుకుంటాడు? ఎవరి దేవుడు నిలబెట్టుకుంటాడు? తన సత్య సువార్త కోసం, తన ధైర్యపు సువార్త కోసం, తన యొక్క తన యొక్క మాట కోసం ఎవరిని వెతుక్కుంటాడు ఆయన? అందుకే ఈరోజు తీర్మానం చేసుకో సహోదరుడా, విశ్వాసి, తీర్మానం చేసుకో. దేవునితో మాట్లాడబోతున్నాడు. నీ చుట్టూ అందరినీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. నమ్ము, దేవుని ప్రవచనం ఇది. నమ్ము, దేవుని మాట ఇది. నమ్ము, దేవుని కార్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. నీ అద్భుతంగా నడవబోతున్నది. ఆశ్చర్యకరం ప్రభు తీసుకొని పోబోతున్నాడు. శక్తివంతం ఒక ఆయుధంగా నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను. ప్రార్థన చేసుకుంటాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. నాతో పాటు గుండె తెరిచి ప్రార్థన చేయి. నాతో పాటు ఈరోజు పెదవులు తెరిచి ప్రార్థన చేయి. మామూలు ప్రార్థన కాదు, అటు ఇటు తిరుక్కొని చేసే ప్రార్థన కాదు, అటు ఇటు నడుచుకొని చేసే ప్రార్థన కాదు. కూర్చో, మోకరించే దేవుడి దగ్గర, మోకరించ, నీల్ డౌన్, మోకరించే రోజున నీకు అద్భుతం జరగబోతున్నది. నీ లోయల మరి నిరాశ బ్రతుకు మారబోతున్నది. నిస్పృహ బ్రతుకు మారబోతున్నది. ఎదుగు బదులు నీ సేవ మారబోతున్నది. నీ చుట్టూ ప్రజలు మారబోతున్నారు. శక్తివంత ప్రభు చేయబోతున్నాడు. మహిమగల సేవ, మహిమగల పరిచర్య దేవునికి ఇవ్వబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. సహోదరుడా, నువ్వు మోకరిస్తావా? నువ్వెవరైనా సరే ఈరోజు నువ్వు మోకరించగలిగితే, దేవుడి దగ్గర అడగగలిగితే, గుండె తెరవగలిగితే ఖచ్చితంగా దేవుడు నేర్పించబోతున్నాడు. నీ చెవులు తెరవబడాలి. ఈ రోజున నీ చెవులు ఒక శక్తివంత వాక్యాన్ని వినాలి. శక్తివంత దేవుని ప్రవచనం వినాలి. నువ్వు మాట్లాడితే జీవాత్మ కదిలి రావాలి. జీవింపజేసి ఆత్మ సంచరించాలి. నోరు తెరవు సహోదరుడా. నా కుటుంబంలో చరిత్ర మార్చబడాలి ప్రభు. నా సేవలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా యొక్క పరిస్థితులలో, వ్యవసాయంలో నా బ్రతుకు మారాలి తండ్రి. తల్లకిందులు కావాలి తండ్రి. నా దరిద్రం తల్లకిందులు కావాలి. నా శాపం కావాలి. నా నిర్జీవం తల్లకిందులు కావాలి. యేసు నామములో నేను ఉద్యోగాల వ్యక్తిగా మారాలి. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరగాలి ప్రభువా. సమాధానం దిగి రావాలి ప్రభువా. ఆశీర్వాదం దిగి రావాలి ప్రభువా. యేసు క్రీస్తు నామములో తండ్రి అయ్యా నడిపించయ్యా, నడిపించయ్యా. పౌలు యొక్క దేవుడా, ఏ స్థితిలోనైనా బ్రతికించే దేవుడా, ఏ స్థితిలో నిలబెట్టే దేవుడా, ఏ స్థితిలో ప్రవచించడానికి, వాక్యం చెప్పడానికి, ప్రభువా ఆరాధన చేయడానికి సిద్ధపరిచిన దేవుడా, నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచయ్యా. నాకేమన్నా లేకపోయినా నువ్వు ఉన్నావని ప్రభువా, నువ్వు ఉంటావని నమ్మి నీకు నిలబడే శక్తి దయచేయమనుచున్నాను తండ్రి. ప్రవచనం అయితే మాట్లాడే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రవచనం అయితే మాట్లాడే శక్తి దయచేయండి ప్రభా. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. మీ అభిషేకంతో నింపండి ప్రభా. మీ సమాధానంతో నింపండి ప్రభా. మీ జీవంతో నింపండి ప్రభా. కనికరంతో నింపండి ప్రభా. కృపతో నింపండి ప్రభా. కృంగిపోయిన ఈ సేవకుడు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆధైర్యపడినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలమో ఈ కష్టాల కడలి అంటూ కృంగిపోయి బలహీనపడినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమాధానంతో నింపండి నాయన, క్షేమముతో నింపండి నాయన. ఆశీర్వాదం దయచేయండి అయ్యా. అద్భుత కార్యం జరిగించండి అయ్యా. కృపా కార్యం ఇచ్చి నడిపించి బలపరిచమని, సహాయించమని, ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. అన్బ్రేకబుల్ ఆనర్, అన్బ్రేకబుల్ హిస్టరీ మీ జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు నిలబెట్టునుగాక, అభిషేకించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా
జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.